నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అంబటి ఏంటి తిరుగుబాటు అని చెప్పేసి అంబటి రాంబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే క్వశ్చన్ చేస్తున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అసలు ఆ టైటిల్ ఎలా పెట్టావయ్యా నువ్వు? అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయటమా? అంబటి రాంబాబు పార్టీ పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత లాయల్గా ఉంటారు? పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తారు. పార్టీ నాయకుడు ఏ ఆదేశాలు ఇస్తే వాటిని తూచా తప్పకుండా పాటిస్తారు. సో అలాంటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారా, వైసీపీ మీద తిరుగుబాటు చేస్తారా అని మీకు అనుమానం రావచ్చు. అసలు నేను మామూలుగా అయితే అంబటి ఏంటి అల్లరి అని పెట్టాలనుకున్న టైటిల్, కానీ బాగుండదేమోలే. అంబటి రాంబాబు ఈ వయసులో ఉన్నప్పుడు, ఈ గెటప్లో ఉన్నప్పుడు మనం అల్లరి అని చెప్పేసి అల్లరిపాలు చేయటం తప్పు అని చెప్పేసి నేను అంబటి ఏంటి తిరుగుబాటు అని పెట్టాను. సో అసలు ఎందుకు పెట్టాను ఏంటి, అసలు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, గుంటూరు వెస్ట్కి ఎందుకు వెళ్ళమన్నారు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని, సో ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనే వివరాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది అనే వివరాలు మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అన్డౌటెడ్లీ లాయల్గా ఉండే పర్సన్. ఎందుకని అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండను అని చెప్పేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వలేదు కాబట్టి సోనియా గాంధీ ఆ పార్టీలో ఉండటం ఇష్టం లేక, ఉండే అవకాశం లేక ఇష్టం లేక రెండూ కూడా, సో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి చెయ్యి పట్టుకొని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేత అంబటి రాంబాబు. అంబటి రాంబాబు వచ్చిన తర్వాతే మేకపాటి రాజమోహన్ రెడ్డి వచ్చారు, వైవి సుబ్బారెడ్డి వచ్చారు, ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి వచ్చారు, మిగతా వాళ్ళంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, వీళ్ళంతా అంబటి రాంబాబు వచ్చిన తర్వాతే వచ్చారు. సో అంత లాయల్టీ జగన్మోహన్ రెడ్డి అంటే అంత ప్రాణం, వైఎస్ ఫ్యామిలీ అంటే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే అంత ప్రాణం అంబటి రాంబాబుకి. అయినప్పటికీ కూడా 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు కదా, పెట్టిన తర్వాత 2014లో ఎన్నికలు వచ్చాయి కదా, ఆ ఎన్నికల టైంకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కన్నా చాలా కాలం ముందే సత్తెనపల్లికి నువ్వు వెళ్ళు అంబటన్నా, అక్కడే నీకు టికెట్ ఇస్తాను, నువ్వు అక్కడి నుంచే పోటీ చేద్దు అని ఏం చెప్పలేదు. అంత లాయల్గా ఉన్న అంబటి రాంబాబుని కూడా చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారు సత్తెనపల్లికి. సో అక్కడికి వెళ్ళి పోటీ చేయని చెప్పేసి చెప్పారు. ఆయన రేపల టికెట్ అడిగారు. ఇప్పుడు ఆయన 1989లో ఒకసారి పోటీ చేస్తే రేపల నియోజకవర్గం నుంచి గెలిచారు కదా, సో ఆ రేపల టికెట్ ఇవ్వమని అడిగితే రేపల టికెట్ నీకు ఇచ్చేది లేదు, మోపుదే ఉన్నాడు, సో ఆయనకి తప్ప నేను ఎవరికి ఇవ్వనని చెప్పేసి అంబటి రాంబాబుని తీసుకొచ్చి సత్తెనపల్లిలో అకామిడేట్ చేశారు. అకామిడేట్ చేసినా కానీ లాభం ఏముంది, చివరి నిమిషంలో తీసుకొచ్చి పెడితే మరి కోడెల శివప్రసాద్ లాంటి నాయకుడి మీద గెలిచే అవకాశం ఉంటుందా? సీనియర్ పొలిటీషియన్. సో కాబట్టి ఆయన మీద గెలవలేక అంబటి రాంబాబు ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా అంబటి రాంబాబు చాలా ఓర్పుగా అక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సత్తెనపల్లి నియోజకవర్గంలోనే వర్క్ చేస్తూ వచ్చారు. ఒక క్యాడర్ని ఫామ్ చేసుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు కదా, మండల స్థాయి నాయకులు, అలాగే గ్రామ స్థాయి నాయకులు, ఇలా అందరూ కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇన్ఛార్జీలు, వీళ్ళందరితో కూడా ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ పట్ల ఒక అంకిత భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం అంటే నాది, అంటే గతంలో రేపల్లి కానీ ఇక మీదట నాది సత్తెనపల్లె అని చెప్పేలాగా ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి 2019లో కోడెల శివప్రసాద్ని కూడా ఓడించి గెలవగలిగారు అంబటి. లేకుంటే అది సాధ్యం అయ్యేది కాదు. మళ్ళీ ఇన్ఛార్జిగా అంటే నియోజకవర్గం మార్చేస్తే అంబటికి అది సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి కోడెలని కూడా ఓడించే స్థాయికి వెళ్ళారు. పైగా ఆ టైంలో అంబటికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి బాగా వీచింది రాష్ట్ర వ్యాప్తంగా. సో అందుకనే కోడెల ఓడిపోయారు. ఆ విషయం పక్కన పెడితే 2024కు వచ్చేసరికి అంబటి మళ్ళీ సత్తెనపల్లిలోనే పోటీ చేశారు. అయితే కూటమి సునామీలో అంబటి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అక్కడే ఉన్నారు, పని చేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంబటిని ఎత్తిన ఒక పిడుగు లాంటి వార్త వేశారు, నువ్వు గుంటూరు వెస్ట్కు వెళ్ళాలి అని చెప్పేసి. ఎప్పుడైతే అంబటికి నువ్వు గుంటూరు వెస్ట్కు వెళ్ళాలి, నువ్వు ఇక గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జివి అని చెప్పారో, అప్పుడు అంబటి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఎర్తబెట్టడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డికి. సో ఇలాగ తిరుగుబాటు చేస్తే కుదరదు జగనన్నతో, జగనన్న మామూలు క్యాండిడేట్ కాదు, సో ఇలాంటి వాళ్ళకి సైలెంట్ ఎర్త్ ఇవ్వాలి అని చెప్పేసి అంబటి రాంబాబు తనదైన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అంటే గనక చూడండి, ఇక్కడ సత్తెనపల్లిలో కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన పేరు గజ్జల భార్గవ్ సుధీర్ రెడ్డి.
ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా అసంతృప్తితో రగిలిపోతోందట. నిజం మాట్లాడుకోవాలంటే కొత్త ఇన్ఛార్జి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆ క్యాడర్ అంతా కూడా అంటే కొత్త నేతను యాక్సెప్ట్ చేయడానికి సొంత పార్టీ క్యాడరే కాస్త సతమతం అవుతుంది. ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆ కొత్త లీడర్తో జల్లవడానికి కొంచెం టైం పడుతుంది. సో సత్తెనపల్లిలో అంబటి రాంబాబు విషయంలో కూడా అదే జరిగింది. 2014లో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా వెళ్ళినప్పుడు అంబటి రాంబాబుని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మేమంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువ మంది ఉన్నాము, ఎలా ఇలా అయితే అని చెప్పేసి ఎదురు తిరిగారు. కానీ ఎలాగోలా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సర్దుబాటు చేసుకుని ఇమిడిపోగలిగాడు. ఆయన రాజకీయ చతురతతోటి ఆయన ఇమిడిపోగలిగాడు. కానీ కొత్తగా వచ్చిన ఈ భార్గవ్ రెడ్డి ఇమిడిపోతారా ఇమిడిపోలేరా అనే విషయం పక్కన పెడితే సత్తెనపల్లిని వదిలి వెళ్ళటం అంబటి రాంబాబుకి ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఆయన ఒక డ్రామాని ప్లే చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే భార్గవ్ రెడ్డి రాకతో రాజీనామాలు చేస్తున్నారు. మండల ఇన్ఛార్జ్ రావిపాటి పురుషోత్తం రాజీనామా చేశాడు. అలాగే జడ్పీటీసీ నాగేశ్వరమ్మ రాజీనామా చేసింది. అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ కార్యదర్శి జైరాం కూడా రాజీనామా చేశాడు. వాళ్ళంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. నిజంగా వాళ్ళంతా ఇప్పుడు వరకు కూడా ఎవరితో కలిసి ఉన్నారు? అంబటి రాంబాబుతోనే కదా కలిసి పనిచేశారు సత్తెనపల్లి నియోజకవర్గంలో. ఈ నాగేశ్వరమ్మ కావచ్చు, లేకపోతే పురుషోత్తం కావచ్చు, జైరాం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కదా. వాళ్ళేం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు కదా తిరుగుబాటు చేయటానికి భార్గవ్ రెడ్డి మీద. సో ఇదంతా కూడా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ప్లే చేస్తున్న డ్రామా అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. నిజంగా భార్గవ్ రెడ్డితో సఖ్యతను ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి, సో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది, మీరు ఇక మీదట ఆయనతో కలిసి వర్క్ చేసుకోవాలి, సో వర్క్ చేసుకోండి, సఖ్యతగా ఉండండి, పార్టీని నిలబెట్టండి, నేను ఈ నియోజకవర్గం వదిలి వెళ్ళినా కానీ ఈ నియోజకవర్గంలో నా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చూపించుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశారంటే నియోజకవర్గం వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఇలాంటి రాజీనామాల డ్రామాలని తెర మీదకి తెచ్చారు. సో అందుకని నేను ఆ టైటిల్ కూడా అలా పెట్టాను, అంబటి ఏంటి తిరుగుబాటు అని చెప్పేసి. సో కాబట్టి ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ ఈయనని గుంటూరు వెస్ట్కి పంపిస్తున్నారు కదా. ఇప్పటివరకు గుంటూరు వెస్ట్లో ఎవరున్నారో తెలుసా? విడుదల రజనీ ఉన్నారు. ఈవెంట్ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఈవెంట్ని మళ్ళీ చిలకలూరుపేటకి పంపించారు. ఇక్కడికి అంబటిని తీసుకురావడానికి అని చెప్పేసి ఆవిడ్ని చిలకలూరుపేటకి పంపించారు. మళ్ళీ చిలకలూరుపేట నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు? రేపల్లికి పంపిస్తున్నారు. అసలు గతంలో అంబటి తనకి ఎక్కడ టికెట్ ఇవ్వమని అడిగారు 2014లో? రేపల్లికి. సో రేపల్లికి అప్పట్లోనే అంబటి అడిగితే ఇప్పుడు ఇస్తానంటే వద్దంటాడా అంబటి? జగన్మోహన్ రెడ్డి పిలిచి అంబటి నువ్వు రేపల్లికి వెళ్ళవయ్యా అంటే నేను వెళ్ళనని చెప్తాడా? వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే రేపల్లితోటి తనకి అవినాభావ సంబంధం కూడా ఉంది. ఆయన సొంత నియోజకవర్గం అది, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం అని చెప్తారు. సో కాబట్టి ఎందుకు వద్దంటాడు? కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రేపల్లి నీకు ఇవ్వను అని చెప్తున్నారట. అనగానే సత్యప్రసాద్ మీద పోటీ చేయాలంటే విడుదల రజనీనే చేయాలి అని పట్టుదల మీద ఉన్నారంట. ఎందుకంటే విడుదల రజని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, మళ్ళీ పైగా మహిళా నేత, కాబట్టి అది పార్టీకి ప్లస్ అవుతుంది, నువ్వొద్దు అని చెప్పేసి చెప్తున్నారట. సో అందుకనే అంబటి ఈ రాజీనామాల డ్రామాలని ప్లే చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే అండర్ కరెంట్లో ఎర్తిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా డీల్ చేస్తారు? అంబటి రాంబాబు గుంటూరు వెస్ట్కు వెళ్తారా? అలాగే విడుదల రజనీ కూడా ఆవిడ కూడా రాజీనామా చేయడానికి రెడీగా ఉందట. జనసేనలోకి వెళ్ళిపోదామా, లేకపోతే ఇంకా వేరే పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ చూసుకుందామా అని చెప్పేసి ఆవిడ ప్రయత్నాల్లో ఆవిడ ఉన్నారట. ఆవిడ కూడా నేను రేపల్లె వెళ్ళను అంటున్నారట. ఇప్పుడు చూస్తే తాజాగా అంబటి రాంబాబు కూడా తిరుగుబాటు మొదలుపెట్టారు. రజనీ బాటలో అంబటి రెడీ అయిపోయారు పార్టీ మీద తిరుగుబావుట ఎగరవేయటానికి. సో మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎలా సరి చేసుకుంటారు? ఒక రజనీని అలాగే ఒక అంబటిని ఎలా సెట్ చేస్తారు? అయితే అంబటి రాంబాబుకి ఏమైనా బొక్కలు లేకపోయినాయి అంటే ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన చిలక్కొట్టుడు వ్యవహారాలు చాలా చూసాం మనం. అంబటి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నా కానీ గుంటూరులో ఆయన కొంతమందితో నెరిపిన మాటలు, సంభాషణలు, ఏవైతే మహిళలతో నెరిపిన సంభాషణలు ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో మరి ఆయనకి గుంటూరు అంటే మరి వెళ్ళొచ్చు కదా ఆనందంగానే. ఆయన ఎందుకు వెళ్ళనంటున్నారంటే నియోజకవర్గంలో ఆయన ఒక ఇన్ఛార్జిగా ద్వితీయ శ్రేణి నాయకులతోటి ఆయనకు ఒక అనుబంధం ఏర్పడింది. సో కాబట్టి నేను మళ్ళీ గుంటూరుకు వెళితే మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకోవాలి, అక్కడ ఎవరెవరు ఉన్నారో అసలు మొత్తం అంతా కొత్త గ్రౌండు, ఆట ఆడాలంటే ఆ గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం క్రికెట్ ఆడేటప్పుడు ఈ పిచ్ ఎలా ఉందని చెప్పేసి చూసుకుంటాం. ఫస్ట్ ఒక ఆట పోతుంది, ఖచ్చితంగా పోతుంది ఒక ఆట. సో కొత్త గ్రౌండ్ కాబట్టి తర్వాత ఆట మనం గెలిచే అవకాశాలను చూసుకుంటాం, ఆ గ్రౌండ్ని అర్థం చేసుకొని ఆడడానికి.
సో ఇదంతా కూడా మళ్ళీ అంబటి రాంబాబు 2029కి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలన్నా మరి అది గెలిచే అవకాశం అయితే చాలా తక్కువ. ఆల్రెడీ అది తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాంటి దాని దగ్గరికి మళ్ళీ కొత్త ఇన్ఛార్జిగా నన్ను పంపిస్తే నా పరిస్థితి ఏంటి? అసలే రిటైర్మెంట్ టైం కూడా దగ్గరకు వస్తుంది. ఎన్నాళ్ళని ఉంటాను రాజకీయంలో? ఇలా ఓడిపోతూ దిగిపోవడం కన్నా, రాజకీయాల్లో రిటైర్ అయిపోవడం కన్నా ఎక్కడో ఒక చోట మంచి చోట గెలిచి, అంటే నాకు అలవాటైన చోట గెలిచి రాజీనామా చేసి ఇక ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఏ సలహాదారుడుగా పడి ఉంటానని చెప్పేసి అడగొచ్చు. సో అదే అంబటి ఉద్దేశం కూడా. ఎందుకు ఇట్లా నన్ను మారుస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాల మార్పులు అనేవి చాలా పిచ్చి నిర్ణయాలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్గా నడుస్తుందట వ్యవహారం. ఎందుకంటే ఒకవైపు రజనీ వ్యవహారం చూస్తున్నాం, ఇక్కడ అంబటి వ్యవహారం చూస్తున్నాం, ఇంకా చాలామందిని అలాగే మారుస్తున్నారట. సో ఈ మార్పులు చేర్పులు ఎన్నాళ్ళని సాగిస్తారో ఏంటో. అసలు ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకుడికి ఇలాంటి అన్నీ కూడా కత్తి మీద సాము లాంటిది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకో ఆలోచనతో ఉన్నారు. ఎందుకు ఇలా మారుస్తున్నారంటే ఆయనకేం తెలియక కాదు. ఆయన కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా గెలిచారు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇన్ని చేస్తూ ఒక పార్టీని నడిపిస్తూ వస్తున్న ఆయనకి రాజకీయాలు తెలియక ఇలాగ నాయకుల్ని మార్చడం లేదు. ఒకవేళ 2029లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఏదో మేము ఇలాగా ప్రయత్నాలు చేశాము, ఎక్స్పెరిమెంట్లు చేశాము, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల్ని మార్చాము, నాయకుల్ని షఫలింగ్ చేశాము, దానివల్ల దెబ్బ కొట్టింది, అంతేగాని ప్రజలు మమ్మల్ని నమ్మక కాదు అని చెప్పేసి ఒక నెపాన్ని చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇంకొక టాక్ నడుస్తుంది. మరి ఏది ఏమవుతుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లిలోనే అంబటి రాంబాబును ఉంచుతుందా, గుంటూరు వెస్ట్కు పంపించేస్తుందా? ఒకవేళ పంపిస్తే అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగురవేసి వేరే పార్టీలోకి జంప్ అయిపోతారా? లేదు, ఎక్కడేస్తే ఏమిలే, ఎక్కడ టికెట్ ఇస్తే ఏమిలే అని చెప్పేసి గుంటూరుకు వెళ్ళి సర్దుకుపోతారా? ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.